ఆచరణలో శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గోవిందస్వామి మఠంలో ఉత్సవాల్లో శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చాం. భద్రాచలంలో ఆ సీతారామచంద్రుల వారి ఆలయానికి సమీపంలోనే ఈ స్వామివారి శతజయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి. అటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. ఆ స్వామివారు అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామివారు శ్రీ గురు గోవింద స్వామివారి మఠం. ఈ స్వామివారి దర్శనం చేసుకోబోతున్నాం. ఆలయంలోకి వెళ్ళే ముందుగా ఆ స్వామివారిని ఓం నమ శివాయ అనుకుంటూ ఆ ధ్వజస్తంభానికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ ఆలయంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా దూరం నుంచి బ్రాహ్మణులందరూ కూడా వచ్చి ఇక్కడ శతజయంతి ఉత్సవాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈ మండపాలన్నీ కూడా ఆవాహన పూజలు జరుగుతున్నాయి. ఈ మండపం మధ్యలో ఉన్న మండపాన్ని సర్వతోభద్ర మండలం అంటారు. అంటే 5 రంగులతోటి తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, అలాగే పసుపు, ఈ 5 రంగులతోటి ఇక్కడ సర్వతోభద్ర మండలం. అలాగే ఈ మండపం క్షేత్రపాలక మండపం, నైరుతి వాస్తు మండపం. అలాగే ఇది ఈశాన్యం వైపు చూపిస్తాము. మండపం నవగ్రహ మండపాలు. అలాగే ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. ముందుగా ఎదురుకుండా మనకి నందీశ్వరుడు కనబడుతున్నాడు. అందరూ నమస్కారం చేసుకోండి. నందీశ్వరుడు నమస్కారం చేసినటువంటి శ్లోకం నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాన్ ధాతుమర్హసి అని చెప్పి ఈ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత గణపతి స్వామివారు ఈ ఆలయంలో ఈ పక్కన ఉంటారు. ఈ గణపతి స్వామివారికి కూడా నమస్కారం చేసుకోండి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః లక్ష్మీ గణపతి స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి అని నమస్కారం చేసుకుని ఆ పక్కన ఉన్నటువంటి దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అలాగే సాయిబాబా కూడా ఉన్నారు. వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఈ అమ్మవారికి కూడా నమస్కారం చేసుకోవాలి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈసారి ఆ స్వామివారి వద్దకు వెళ్తున్నాం. అదిగోండి ఆ పరమేశ్వరుడు, ఆ రామలింగేశ్వర స్వామివారు. అందరూ కూడా భక్తిగా ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అందరూ కూడా ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. భద్రాచలంలో ఆ రాముల వారి దగ్గరలో ఉన్నటువంటి అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామివారు. ఈ నమస్కారం చేసుకుంటే సకల దుఃఖాల నుండి అపమృత్యు దోషాల నుండి కూడా తొలగిస్తారు ఆ స్వామివారు. అటువంటి స్వామివారిని చూపిస్తున్నా, నమస్కారం చేయండి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఈసారి ఆ పక్కనే అమ్మవారి అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది. ఆలయ నమస్కారం చేసుకుందాం. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీదేవ్యే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అన్నపూర్ణాదేవ్యే నమః. నమస్కారాన్ని సమర్పయామి. తర్వాత ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా చూడండి. ఇక్కడ శతజయంతి మహోత్సవాల కారణంగా ఈ పుష్పాలంకరణ, టెంట్లు, వాతావరణం అంతా కూడా చాలా శోభాయమానంగా వెలజిల్లుతోంది. అలాగే ఈ ఆలయంలో అనేక వృక్షాలు ఉన్నాయి. ఇది మారేడు చెట్టు. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ప్రతిరోజు కూడా మారేడు దళాలతోటి ఆ స్వామివారికి పూజించి అర్చించడం వల్ల మనకున్న అపమృత్యు దోషాలన్నీ కూడా పోయి, మనకున్న సమస్త దోషాలు కూడా పోయి, సమస్త సుఖాలు కూడా కలుగుతాయి. అటువంటి చెట్టుకి నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆలయంలోనే ఉన్నటువంటి నవగ్రహాలని చూడడానికి వెళ్తున్నాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రతిరోజు కూడా
ఈ శ్లోకాల చేత నవగ్రహ శ్లోకాలు 9 విడివిడిగా కూడా ఉంటాయి. ఆ శ్లోకాలు కూడా పారాయణ చేయడం వల్ల మన జాతకంలో నవగ్రహ దోషాలన్నీ కూడా పోయి మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. ఓం పరమేశ్వరాయ నమః. అలాగే ఈ ఆలయంలోనే ఈ పక్కన గోవిందస్వామి వారు ఉంటారు. ఆ ఆలయానికి వెళ్తున్నాం. అందరూ కూడా చూద్దరు కానీ నమస్కారం చేసుకోండి. ఇదిగోండి, ఇదే గోవిందస్వామి వారి ఆలయం. ఈ స్వామివారు ఏంటయ్యా అంటే శత జయంతి మహోత్సవాలకు వచ్చామని చెప్పాను కదండి. ఆ స్వామివారిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించి 100 సంవత్సరాలైంది. ఆ పరమేశ్వరుని ప్రతిష్ఠించినటువంటి యజమానుల గురువుగారు ఈ స్వామివారు. ఈయన పేరు శ్రీ 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 గోవింద స్వామివారు. ఈయన నమస్కారం చేసుకోవడం వల్ల మనకు కూడా సకల అభీష్టాలు కూడా లభిస్తాయి. ఏదైతే చిన్న చిన్న దోషాలు ఉంటాయో తెలిసిన తప్పులన్నీ కూడా ఇలాంటి పెద్దవాళ్ళని, గురువుల్ని, స్వామీజీలని నమస్కారం చేసుకోవడం వల్ల పోతూ ఉంటాయి. అటువంటి స్వామికి నమస్కారం చేసుకున్నారు. ఇప్పుడు అలాగే ఈ ఆలయంలో అనేక క్రతువులు జరుగుతూ ఉంటాయి. ప్రతి సోమవారికి రుద్రహోమం, అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతిగా చండీ హోమాలు కూడా. ఇదిగోండి, ఈ యాగశాల, ఈ హోమకుండంలోనే అనేక హోమాలు చేస్తూ ఉంటారు. అటువంటి హోమశాలకు కూడా నమస్కారం చేసుకోండి. మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మీకు కూడా సకల శుభాలు కూడా కలుగుతాయి. అదిగోండి, ఆ ఆలయం దగ్గరలో ఉన్నటువంటి ఆ భద్రాజ రాముల వారి ఆలయం. నమస్కారం చేసుకోండి. దాశరథాయుద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అలాగా ఈ ఆలయం అంతా కూడా వీడియో తీయడం జరిగింది. నేను కూడా ఈ శత జయంతి మహోత్సవాల్లో ఒక వృత్తి కింద పాల్గొనడానికి వచ్చి రాలేని ఎంతోమంది భక్తులు ఈ వీడియోలో చూసి ఆ స్వామివారి నమస్కారం చేసుకుంటారని, ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారని కూడా ఈ వీడియో తీసి పెట్టడం జరిగింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.